ఒక దేశం మ్యాప్ అది కంటిన్యూస్గా మారుతూ ఉండొచ్చు, కాని ఆ దేశ రాజ్యాంగం అది మాత్రం స్థిరంగా ఉండాలి. వింటుంటేనే కాస్త వింతగా ఉంది కదూ. ఇంత స్థిరంగా ఉండాల్సిన ఒక పత్రం తన సరిహద్దుల్నే మార్చుకునేంత పవర్నెలా ఇస్తుంది? ఈరోజు ఈ ఇంట్రెస్టింగ్ పజిల్ను సాల్వ్ చేద్దాం. మన భారత రాజ్యాంగాన్ని తరచుగా ఒక లివింగ్ డాక్యుమెంట్ అంటుంటారు. ఎందుకంటే అది పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మార్చుకోగలదు. ఇందులో ఒక భాగమే రాష్ట్రాల సరిహద్దులను మార్చగలిగే ఈ ప్రత్యేకమైన ఏర్పాటు. దేశ రూపురేఖలనే మార్చేంత పవర్ఫుల్ అయిన ఈ అధికారం అసలు ఎలా పనిచేస్తుందో ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం. సో మనం తేల్చుకోవాల్సిన అసలు ప్రశ్న ఇదే అన్నమాట. ఏకంగా రాజ్యాంగాన్ని అధికారికంగా సవరించాల్సిన పని లేకుండా జస్ట్ ఒక సింపుల్ ఓటింగ్తో పార్లమెంట్ దేశ మ్యాప్ను ఎలా మార్చేయగలదు? ఆ పవర్ వెనుకున్న సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి క్విక్గా చూద్దాం. ఫస్ట్, మన ఫెడరల్ స్ట్రక్చర్ ఎందుకింత ఫ్లెక్సిబుల్గా ఉంది, ఆ తర్వాత అసలు ఈ ఆర్టికల్ 4 కథేంటి, తర్వాత సింపుల్ మెజారిటీ అనే ఒక రకమైన షార్ట్కట్ గురించి, దానివల్ల మన దేశం మ్యాప్ ఎలా మారిపోయిందో, ఫైనల్గా దీనిపై కోర్టులిచ్చిన ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ ఏంటో చూద్దాం. రైట్, లెట్స్ స్టార్ట్. చూడండి, మన రాజ్యాంగ నిర్మాతల ముందు ఒక పెద్ద ఛాలెంజ్ ఉండేది. ఒకవైపు దేశం బలంగా ఐక్యంగా ఉండాలి, మరోవైపు భాషాపరమైన అడ్మినిస్ట్రేటివ్ అవసరాలు మారినప్పుడు దానికి తగ్గట్టుగా మారే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వాళ్లు కనుగొన్న సమాధానమే ఈ సరళమైన ఫెడరల్ నిర్మాణం. సరే, ముందుగా ఆర్టికల్ 2 గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మన దేశంలో ఇంకా భాగం కాని కొత్త ప్రాంతాలను, అంటే బయట టెరిటరీలను మన యూనియన్లో చేర్చుకోవడానికి పార్లమెంటుకు పవర్ ఇస్తుంది అన్నమాట. ఇక ఆర్టికల్ 3 విషయానికొస్తే ఇది దేశం లోపల మార్పులు చేయడానికి పార్లమెంటుకు అధికారం ఇస్తుంది. అంటే ఆల్రెడీ ఉన్న రాష్ట్రాల నుండి కొత్త రాష్ట్రాలను క్రియేట్ చేయడం, వాటి బౌండరీలను మార్చడం లేదా పేర్లను మార్చడం, ఇలాంటివన్నీ. అయితే ఈ ప్రాసెస్ను సులభంగా స్మూత్గా చేయడానికి సీన్లోకొచ్చేదే ఆర్టికల్ 4. అయితే ఈ ఆర్టికల్ 4 అసలు ఎలా పనిచేస్తుంది? ఇది బేసిక్గా ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3 కింద చేసే చట్టాలకు ఒక ప్రొసీజరల్ రూల్ బుక్ లాంటిది. అంటే మీరు కొత్త రాష్ట్రాన్ని చేర్చినా, ఉన్న రాష్ట్రాన్ని మార్చినా ఆ ప్రాసెస్ ఎలా జరగాలి, దానికి సంబంధించిన పర్యవసనాలు ఏంటి అనే విషయాలన్నింటినీ ఇదే చూసుకుంటుంది. ఇక్కడే ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. అదేంటంటే, ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం మ్యాపు మార్చేస్తే సరిపోదు. దానికి తగ్గట్టుగా మన రాజ్యాంగంలో 2 కీలకమైన షెడ్యూల్స్ను కూడా అప్డేట్ చేయాలి. అందులో మొదటిది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల లిస్టును కలిగి ఉండే ఫస్ట్ షెడ్యూల్. ఇక రెండోది ఏ రాష్ట్రానికి రాజ్యసభలో ఎన్ని సీట్లు ఉండాలో చెప్పే 4th షెడ్యూల్. ఈ రెండింటినీ ఖచ్చితంగా మార్చాల్సిందే. ఈ ప్రాసెస్ అంతా ఒక చైన్ రియాక్షన్ లాంటిది. స్టెప్ 1, ఫస్ట్ షెడ్యూల్లో కొత్త రాష్ట్రం పేరును, కొత్త బౌండరీలను అప్డేట్ చేయాలి. స్టెప్ 2, దానికి తగ్గట్టుగా ఆ కొత్త రాష్ట్రానికి రాజ్యసభలో ప్రాతినిధ్యం కల్పించడానికి 4th షెడ్యూల్లో సీట్లను మళ్లీ కేటాయించాలి. స్టెప్ 3, ఈ మార్పులన్నీ స్మూత్గా జరగడానికి, అంటే ఆస్తుల పంపకం, ఉద్యోగుల కేటాయింపు లాంటి విషయాల కోసం అవసరమైన సప్లిమెంటల్ ప్రొవిజన్స్ను కూడా ఆ చట్టంలోనే చేర్చాలి. ఈ స్టెప్స్ అన్నీ పూర్తయితేనే ఆ రీఆర్గనైజేషన్ కంప్లీట్ అయినట్టు. సరే, ఇప్పటివరకు ప్రొసీజర్ చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఆర్టికల్ 4లోని అత్యంత పవర్ఫుల్ క్లాజ్కి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను చాలా సింపుల్ చేసే ఆ షార్ట్కట్ ఏంటో చూద్దాం. ఈ ఒక్క వాక్యమే మొత్తం గేమ్ను మార్చేస్తుంది. బాగా గమనించండి. నో సచ్ లా షాల్ బి డీమ్డ్ టు బి అన్ అమెండ్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఫర్ ది పర్పసెస్ ఆఫ్ ఆర్టికల్ 368. అంటే ఇలాంటి చట్టాన్ని ఆర్టికల్ 368 ప్రకారం చేసే రాజ్యాంగ సవరణగా పరిగణించకూడదు. దీని అర్థమేంటో తెలుసా? రాష్ట్రాలను ఏర్పాటు చేయడం లేదా వాటి సరిహద్దులను మార్చడం అనేది పెద్ద కష్టమైన రాజ్యాంగ సవరణ ప్రాసెస్ అవసరం లేని ఒక ఆర్డినరీ లా మాత్రం. ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఇంటిని ఉదాహరణగా తీసుకుందాం. ఇంటి ఫౌండేషన్ను మార్చడం లాంటి మేజర్ పని చేయాలంటే చాలా రూల్స్, పర్మిషన్స్ కావాలి కదా. అది ఆర్టికల్ 368 కింద చేసే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లాంటిది. దీనికి పార్లమెంటులో స్పెషల్ మెజారిటీ, అంటే 3/2 మెజారిటీ అవసరం. కాని అదే ఇంట్లో లోపలున్న గోడలను మార్చాలంటే అంత పెద్ద ప్రాసెస్ అక్కర్లేదు. అదే ఆర్టికల్ 4 కింద చేసే ఆర్డినరీ లా. దీనికి పార్లమెంట్లో సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది, అంతే. ఓకే, థియరీ అంతా బాగానే ఉంది.
కానీ రియాలిటీలో ఈ పవర్ను ఎలా వాడారు, దీనివల్ల మన దేశం మ్యాప్ ఎలా మారిపోయిందో కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి చూస్తే ఇండియా మ్యాప్ స్థిరంగా లేదు, ఎప్పుడూ మారుతూనే ఉంది. 1953లో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం, ఆ తర్వాత 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్టుతో దేశవ్యాప్తంగా రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన మార్చడం, అలా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు ఈ భారీ మార్పులన్నీ జరిగాయంటే దానికి కారణం ఆర్టికల్ 4 ఇచ్చిన ఈ ఫ్లెక్సిబిలిటీనే. ఈ లిస్టు చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఈ సింపుల్ ప్రాసెస్ను ఎన్నిసార్లు ఎంత పెద్ద స్థాయిలో వాడారో అర్థమవుతుంది. 1960లో బాంబే రాష్ట్రాన్ని గుజరాత్, మహారాష్ట్రాలుగా, 1966లో పంజాబ్ను హర్యానా, చండీగఢ్గా, 2000లో మధ్యప్రదేశ్ను ఛత్తీస్గఢ్గా, ఇలా భాష, పరిపాలన, ప్రాంతీయ ఆకాంక్షలను బట్టి పెద్ద పెద్ద రాష్ట్రాలను విభజించారు. ఓకే, పార్లమెంటుకు ఇంత పెద్ద పవరుంది, బానే ఉంది. కాని దీనికేమైనా లిమిట్స్ ఉన్నాయా? లేక పార్లమెంట్ ఇష్టమొచ్చినట్టు చెయ్యొచ్చా? ఇక్కడే మన సుప్రీంకోర్టు సీన్లోకొచ్చి ఈ పవర్ యొక్క బౌండరీస్ ఏంటో క్లియర్గా చెప్పింది. నిజానికి ఈ పవర్ మీద ఆందోళనలు ఇప్పుడే కాదు, మన రాజ్యాంగ సభ చర్చల టైంలోనే మొదలయ్యాయి. అప్పట్లో షిబ్బన్లాల్ సక్సేనా ఏమన్నారంటే, రాష్ట్రాల సరిహద్దులు స్థిరంగా ఉండాలి, అధికారంలోకొచ్చిన ప్రతి ప్రభుత్వం వాటిని మార్చుకుంటూ పోకూడదు అని హెచ్చరించారు. ఇకో లీగల్ విషయానికొస్తే 1960లో వచ్చిన బెరుబారి యూనియన్ కేస్ చాలా కీలకమైనది. ఇందులో సుప్రీంకోర్టు ఒక ఫండమెంటల్ లిమిట్ను పెట్టింది. అదేంటంటే ఆర్టికల్ 3 కింద దేశం లోపల రాష్ట్రాల సరిహద్దులను మార్చొచ్చు, కానీ మన దేశ భూభాగాన్ని వేరే దేశానికి అప్పగించడానికి ఈ ఆర్టికల్ వర్తించదు అని తేల్చి చెప్పింది. అంటే ఒకవేళ మన భూభాగాన్ని వేరే దేశానికి ఇవ్వాల్సి వస్తే దానికి ఖచ్చితంగా ఆర్టికల్ 368 కింద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాల్సిందే అని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్ ఫలితంగానే బెరుబారి యూనియన్ను అప్పటి పాకిస్తాన్కు బదిలీ చేయడానికి ప్రభుత్వం 9వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది. కానీ దానికి కౌంటర్గా అదే సంవత్సరం వచ్చిన బాబులాల్ పరంటే వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే కేసులో కోర్ట్ ఇంకో ముఖ్యమైన విషయాన్ని క్లారిఫై చేసింది. దేశం లోపల జరిగే ఇంటర్నల్ రీఆర్గనైజేషన్కు మాత్రం ఆర్టికల్ 368 అవసరం లేదు, ఆర్టికల్ 4 కింద సింపుల్ మెజారిటీ సరిపోతుందని కన్ఫర్మ్ చేసింది. దీంతో ఫ్లెక్సిబిలిటీ ఉండాలన్న మన రాజ్యాంగ నిర్మాతల అసలు ఉద్దేశం నెరవేరింది. సరే, ఇదంతా చూశాక ఆర్టికల్ 4 లెగసీని మనమెలా చూడాలి? ఇది ఒకవైపు చాలా ప్రాక్టికల్, పవర్ఫుల్ టూల్, దేశానికి అవసరమైన ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. కాని మరోవైపు ఇది కొన్నిసార్లు కాంట్రవర్సీలకు దారితీసే అవకాశం కూడా ఉంది. దీని ప్లస్ పాయింట్స్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ను సులభతరం చేస్తుంది, మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా అడాప్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. కానీ మైనస్ పాయింట్స్ కూడా లేకపోలేదు. సింపుల్ మెజారిటీతోనే పెద్ద మార్పులు చేసే అవకాశం ఉండటంతో కొన్నిసార్లు ఇది పొలిటికల్ మిస్యూస్కు దారితీయొచ్చు. అలాగే మరీ తరచుగా మార్పులు చేస్తుంటే దేశంలో ఒక రకమైన అస్థిరత వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ముగింపుగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: ఆర్టికల్ 4 ఇచ్చే ఈ అసాధారణమైన అధికారం మన ఫెడరల్ స్ట్రక్చర్కు సరైన బ్యాలెన్స్ను ఇస్తుందా? ఇది మన దేశానికి ఫ్లెక్సిబిలిటీ అనే వరమా, లేక ఇన్స్టెబిలిటీ అనే శాపమా?